11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని ద్వితీయానికి మీనానికి వస్తున్నాడు. ఈ మీనానికి వస్తున్నటువంటి శని ధనాధిపతి అంటారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. 2025 మార్చి 30వ తారీఖుకి శని మీనానికి వెళ్తున్నాడు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా శని వల్ల బాగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాస్త మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు. శని మరి మీనానికి వచ్చేంత వరకు, మీన నుంచి మీనానికి వచ్చేంత వరకు జాగ్రత్త పడాలి. జన్మంలో ఉన్న శని ద్వితీయానికి వచ్చేప్పుడు ధనాధిపతి అంటారు. అయితే చివరి దశ ఈ టైంలో మాత్రం శనికి జపం చేయించుకోక తప్పదు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఒక బుధుడు మాత్రం బాగున్నాడు, వ్యాపారస్తులకు బాగుంటుంది. మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి, ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయాలి, శివుడికి అభిషేకం చేయించుకోవాలి, శనికి అభిషేకం చేయించుకోవాలి. ఎప్పుడు కూడా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి. ఈ ధనాధిపతి అంటే ఇదివరకు చేసిన బాధ్యతలు తీరడానికి చాలా మంచి రోజులు కాదండి. ముందు మిమ్మల్ని బాగా నష్టపరుస్తుంటే ముందు లాభం పొందడానికి మంచి సమయం వచ్చింది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచి జరుగుతుంది. మీరు ముందు ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ హస్త సాముద్రికం ద్వారా కానీ తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. చాలా విపరీతమైన నష్టపడేటువంటి పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. స్వస్తి.